పార్ట్ 1 లో అమెజాన్ జాబ్స్ గురించి చెప్పాక చాలా మంది నన్ను మెసేజ్ చేశారు, అన్న రిప్లై ఎలా చేయాలని. కానీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు చెప్పాలి. మీరు ఇప్పుడే అప్లై చేసిస్తే ఆల్మోస్ట్ రిజెక్ట్ అవుతారు. అవును, ఇది నిజం. చాలా మంది అమెజాన్ లో జాబ్స్ దొరకడం అని ఈజీ అనుకుంటారు, కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్. చాలా మంది అప్లై చేసేస్తారు, కానీ చాలా తక్కువ మందికి జాబ్ వస్తుంది. ఎస్, నిజం అండి, చాలా తక్కువ మందికి జాబ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, 10th or ఇంటర్ పాస్ అయి ఉంటారు, చాలా మంది అప్లై చేసేస్తారు. సో చాలా తక్కువ మందికి అది జాబ్ వస్తుంది. సో అప్లై చేసేస్తారు, వదిలేస్తారు అనమాట. మీరు యూట్యూబ్ లో చూసిన వీడియోలో ఈజీ జాబ్ 30K శాలరీ అని చెప్తారు, కానీ వాళ్ళకి ఒక సీక్రెట్ తెలిసి ఉంటది, అది మాత్రం మనకి చెప్పరు. నేను మాత్రం ఈ వీడియోలో మీకు నిజంగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే రిజమ్. చాలా మంది రిజమ్ లేకుండా అప్లై చేసేస్తారు, లేదా రాంగ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేస్తారు. అమెజాన్ లో ఒక ATC సిస్టమ్ ఉంటుంది, అది కరెక్ట్ లేకపోతే డైరెక్ట్ రిజెక్ట్ చేసిస్తుంది. మీరు అప్లై చేసినా కూడా మీ అప్లికేషన్ ఎవరు చూడకపోవచ్చు. ఎందుకోసం అంటే ఆ ATC సిస్టమ్ అలా ఉంటది. మీరు చూసుకొని ప్రతిసారి అప్లై చేసేటప్పుడు ఆలోచించి అప్లై చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే స్కిల్స్. మినిమం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కావాలి. మీరు బేసిక్ గా మాట్లాడకపోతే రిజెక్ట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందరికి జాబ్స్ దొరకట్లేదంటే ఇది ఒక మెయిన్ రీజన్. ఇప్పుడు థర్డ్ అండ్ మోస్ట్ డేంజరస్ ప్రాబ్లం, ఫేక్ వెబ్సైట్. గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ఫేక్ లింక్స్ వస్తాయి, కొన్ని సైట్ మనీ కూడా అడుగుతాయి. రిమెంబర్, అమెజాన్ జాబ్ కి ఎప్పుడు మనీ పే చేయకండి, ఓన్లీ అఫీషియల్ సైట్ యూజ్ చేయండి. చూడండి, ఇది యాక్చువల్ అమెజాన్ జాబ్ పేజ్. నేను ఇప్పుడు అప్లై చేయొచ్చు, కానీ చేయట్లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు అప్లై చేస్తే 90% రిజెక్ట్ అవుతారు. చిన్న మిస్టేక్ వల్లనే అప్లికేషన్ వేస్ట్ అవుతుంది. అందుకే మీరేం చేస్తారంటే మరీ అప్లై చేసేటప్పుడు థింకింగ్ చేసి అప్లై చేయండి. చాలా మనకు ఇక్కడ క్రైటీరియాస్ ఉంటాయి కాబట్టి అప్లై చేసేటప్పుడే మీరు థింకింగ్ చేసి అప్లై చేయండి. నేనేం చెప్పబోతున్నా అంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఆ మిస్టేక్స్ ని మీరు సాల్వ్ చేసేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని మీరు జాబ్స్ అయితే సంపాదించవచ్చు. అండ్ కస్టమర్ జాబ్స్ ఉంటాయి, అండ్ ప్యాకింగ్ జాబ్స్ ఉంటాయి, అండ్ డెలివరీ జాబ్స్ ఉంటాయి. మనం ఇంట్లోనే కూర్చొని ప్యాకింగ్ జాబ్ చేసుకోవచ్చు, కస్టమర్ జాబ్ చేసుకోవచ్చు. నేను పార్ట్ 1 లో ఇది చెప్పాను అనమాట. కస్టమర్ జాబ్ చేసుకోవచ్చు అండ్ ప్యాకింగ్ జాబ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ మనం ప్రొడక్ట్ మనం తెచ్చుకొని ప్యాకింగ్ చేసేసుకొని మనం అది సెల్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది. ఇంట్లో నుండి మనం బయటకు వెళ్ళకుండా ఎవరైతే ఫీమేల్స్ ఉంటారో అండ్ ఇంట్లోనే కూర్చొని మేము జాబ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి చాలా మంచి ఇది బెస్ట్ ఐడియా అనమాట. అమెజాన్ జాబ్స్ అయితే చాలా మంచి. బట్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఏంటంటే 10th లేదా ఇంటర్ కావాలి. మనకి ఇక్కడ మినిమం ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ వస్తేనే కొద్దిగా, ఇంగ్లీష్ అంటే అర్థం కావాలి. కొద్దిగా టాకింగ్ చేయకుండా అర్థం అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక కస్టమర్ మనకు ఒక కాల్ చేశారనుకోండి, మీరు కస్టమర్ సర్వీస్ జాబ్ ఎంచుకున్నారనుకోండి. ఆ జాబ్ అనేది మనకు ఎలా ఉంటుంది అంటే మినిమం ఇంగ్లీష్ రావాలి, టాకింగ్ రాకుండా, బట్ మనకు అర్థం చేసుకోవాలి. బట్ ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఇంగ్లీష్ పర్సన్ నాకు కాల్ చేసిండు అనుకోండి, బట్ కొంచెం అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఆ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనకు కాల్ వచ్చిందని ఇంగ్లీష్ లో కొద్దిగా టాకింగ్ చేస్తున్నాను అనుకోండి, కొద్దిగా అర్థం చేసుకునేలాగా మనం ప్రయత్నిస్తే మనకు ఒక ఏమంటే బాగుంటుందని నేను అనుకుంటాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కస్టమర్ సర్వీస్ జాబ్ రావాలంటే కస్టమర్ నుండి మనకు కాల్ వస్తుంది, వాళ్ళు టెస్ట్ చేస్తారు వీళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా లేదా, ఫస్ట్ టెస్ట్ చేస్తారు, లేదా టైపింగ్ చేయమంటారు, చాలా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ మనకు ల్యాప్టాప్ అయితే కావాలి. ల్యాప్టాప్ ఉన్న తర్వాతకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వర్డ్ ఇస్తారు, ఒక 10 టైప్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారు, అది ఫాస్ట్ టైప్ చేయాలి. అది వితిన్ మనకు 10 seconds లేదా 5 seconds లో టైపింగ్ చేసేయాలి. అలా టైపింగ్ చేయమంటారు. అదొక ఎగ్జామ్ ఉంటుంది. అండ్ సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి అండ్ మనకు ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడతారు, లేదా ఇంగ్లీష్లో క్వశ్చన్ అడుగుతారు. అలాంటప్పుడు మనం ఇంగ్లీష్లో కూడా మనం ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడే మనకు అండ్ ఆ జాబ్లో సక్సెస్ అవుతాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్లీ అప్లై చేసిస్తాం, అది రిజెక్ట్ అవుతుంది, అప్పుడు మనం బాధపడతాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి కాబట్టి అందులో నుంచి మీరు వెళ్తారనమాట. అందులో నుంచి వెళ్ళిన తర్వాత కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి కాబట్టి అందులో మనం డైరెక్ట్లీ రిడక్ట్ అవుతాం అనమాట. అట్లా అవుతాం కాబట్టి మనం ఏం చేస్తామంటే అప్లై చేసిస్తాం, అక్కడ మనకు వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చు. అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట, డేంజర్స్ అనమాట. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు డబ్బులు అడుగుతారు, అప్పుడు మీరు పే చేస్తారు. అట్లా పే చేయకండి, చాలా డేంజరస్. అఫీషియల్ వెబ్సైట్ నుండి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్ నుండి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అవైలబుల్ ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే అక్కడ మీకు మొత్తం చెప్తాను వీడియోలో. ఈ వీడియోలో మీకు అప్లై ఎలా చేయాలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే అప్లై ఎలా చేయాలో చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 వీడియో అనమాట. ఆ పార్ట్ 3 వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. రిజమ్ ఎలా అప్లై చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలి, అన్ని ట్రిక్ చెప్తాను. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మోస్ట్ డౌట్స్ కామెంట్ లో చెప్పండి. పార్ట్ 3 మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను లైవ్ గా అప్లై చేసి చూపిస్తాను.